అందరికీ వందనాలు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. అయినను మృగములను విచారించండి, అవి మీకు బోధిస్తాయి. మనం నేర్చుకుంటున్న విషయాల్లో పశువుల దగ్గర నుంచి పశువుల నుంచి బైబిల్ ఏం చెప్తుంది, మనము ఏం నేర్చుకోవాలనే విషయము మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటాం. మొట్టమొదటిగా సింహం గురించి మనం నేర్చుకున్నాం. రెండవది గొర్రె స్వభావం ఏంటి, ఆలోచన ఏంటి అనే విషయం నేర్చుకున్నాం. మూడవది పందికి ఉన్న లక్షణాల నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి ఏంటి అనే విషయాలు నేర్చుకున్నాం. నాలుగవది మేక అనే విషయం నుంచి నేర్చుకున్నాం. ఐదవది మనం నేర్చుకున్నాము చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు, నడతను గమనించమన్నాడు. ఆరోది మనం నేర్చుకున్నాము పక్షి. ఏ పక్షి? అస్సలు దేని గురించి కూడా చింతపడని, దేవుని మీద ఆధారపడే పక్షి అది. ఏడవది మనం నేర్చుకున్నాము విత్తనాలని ఎత్తుకెళ్ళిపోయే పక్షి. ఈ మధ్యకాలంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన విషయాలు, ఆకుమడి కేసే టైంలో విత్తనాలు చల్లిన తర్వాత కర్ర పుల్లలు గుచ్చి దానికి కవర్లు కొన్ని కడుతున్నారు. స్టార్టింగ్ ఎందుకు కడుతున్నారో నాకు అర్థం అవ్వలేదు. మనోని అడిగాను, తేజ గారిని అడిగాను, ఎందుకురా ఏంటి కర్రపుల్లలు ఎందుకు కట్టారు, ఏంటి జెండాల్లో ఎందుకు ఎగురుతున్నాయి అంటే, పక్షులు వచ్చి తినేస్తాయి విత్తనాలు అని చెప్పాడు. అప్పుడు అనిపించింది బైబిల్లో ఎంత మంచి విషయాలు అంటే, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి బైబిల్లో పెట్టారు అని. పక్షులు తినేస్తాయి, విత్తనాలు జల్లిన తర్వాత పక్షులు వచ్చి తినేస్తాయని ఆ కర్రలు కట్టి దానికి గుడ్డ మొక్కలో కవర్లో సౌండ్ వచ్చేలాగా తినకుండా వేసిన తర్వాత, మొక్కలు వచ్చిన తర్వాత కాదు, విత్తనాలు జల్లిన తర్వాత విత్తువాడు బయలుదేరాడు, పక్షులు వస్తాయని చెప్పాడు. మన ఆ పక్షుల గురించి, విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయే పక్షి గురించి కూడా మనము నేర్చుకున్నాము. ఎనిమిదవది మనం నేర్చుకున్నాము పక్షిరాజు అని. పోయిన వారం పక్షిరాజు గ్రద్ద గురించి మనం చాలా విషయాలు విన్నాం, దానికి ఉన్న లక్షణాలు విన్నాము. 9వ విషయంకి నేను వస్తాను. దీంట్లో 2 విషయాలు ఉంటాయి. ఆ 2 విషయాలని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ మాట చూడండి. ఇదిగో యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెల్ని పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక ఏలాగా పాములు వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగా ఉండాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు. ఈరోజు ఈ 2 విషయాలు వినడానికి ప్రయత్నం చేద్దాం. పాములు ఇంకా పావురము. శిష్యుల్ని పంపిస్తూ పాములు వలె, దానికి ఏంటి ఇచ్చాడు బిరుదు? వివేకము అనే పదం వాడాడు. పాముల వలె వివేకంగా ఉండాలి అని చెప్తూ పావురం వలె నిష్కపటంగా ఉండాలి అని. ఇది శిష్యులకి ఇచ్చి ఆ మాట ఇచ్చి చెప్తున్నాడు, పాముల్లాగా వివేకంగా ఉండాలి. వివేకం అంటే ఏంటి? ఇంతకీ ఏంటది? తెలివితేటలతో ఉండాలి, తెలివిగా ఉండాలి, పాముల్లాగా తెలివిగా ఉండాలని శిష్యులకు ఆజ్ఞాపించాడు. తెలివి ఉండాలి. దాని కింద మనం మాట్లాడుతుంది దేనిలా? పావురం వలె నిష్కపటంగా. తెలివి ఉండాలంటున్నాడు, నిష్కపటం ఉండాలి. 2 కుదురుతాయి. అవి 2 కుదిరే పనులేనా? ఇప్పుడు లాయర్ ఉన్నారనుకుందాం, ఒక లాయర్ ఉన్నారనుకుందాం. ఆ లాయర్ చాలా తెలివితేటలు ఉంటాయి. కేసు వాదించాలంటే, అవతల వ్యక్తి మీద నింద వేయాలంటే చాలా తెలివిగా నిందని రుజువుపరచగలుగుతాడు. ఇప్పుడు పావురం వలె నిష్కపటంగా ఉండగలుగుతాడా? తెలివి, నిష్కపటం ఈ 2 కలుస్తాయా? మరి 2 కలినప్పుడు ఎలా చెప్తున్నాడు దేవుడు? పాముల వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. చాలా అర్థం ఉంది, ప్రయత్నిద్దాం. ఒకసారి ఇప్పుడు ఆదికాండంకి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్తమైన భూజంతుల్లో సర్పము యుక్తి గలై ఉండును. ఇక్కడ ఇందాక పాము గురించి ఏం మాట్లాడాడు మత్తయి సువార్తలో? ఇందుకు యుక్తి ఏంటి, వివేకం ఏంటి? పాము వలె వివేకంగా ఉండాలంటున్నాడు.
ఈ ఆది కాండంలో రాయబడిన పాము యుక్తి గల పాము అంటున్నారు. ఇందుకు యుక్తి అంటే వివేకం అంటే ఆయన చేసిన జంతువులు అన్నిట్లో అంట పామే యుక్తి కలిగినది. అంటే ఇది తెలివేనా? మత్తయిలో రాసింది వివేకం అని పదం వాడాడు. ఇక్కడ ఆది కాండంలో రాసింది యుక్తి కలిగింది అని. యుక్తి అన్నా తెలివన్న వివేకం అన్నా ఈ రెండు ఒకటే. యుక్తి అంటే జ్ఞానంగా ఉండడం. యుక్తి అనేది జ్ఞానంగా ఉండడం. ఈ వివేకం అన్నా సరే కూడా జ్ఞానంగా ఉండడం, తెలివిగా చక్కగా జ్ఞానంగా ఉండడం. ఇప్పుడు ఈ పాముకి వివేకం ఉందంటున్నాడు. పైగా ఈ పాము వలె మనం కూడా ఉండాలి అంటున్నాడు. పాముకి వివేకం ఉంది అంటే నమ్ముతామా? నమ్మడానికి ఉందా? ఆయన చేసిన జంతువులంట్లో పాము తెలివైందంట. మామూలుగా అయితే నక్కల్ని తెలివితేటలోనే అంటారు. నక్క బుద్ధులు అని తిడతారు. అచ్చం నక్క బుద్ధులు అండి అడవి తొడేలు బుద్ధులు అండి అని. ఇప్పుడు పాముకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంట, పాముకి వివేకం ఎక్కువ ఉందంట. పాము వాస్తవానికి వివేకం ఆ జ్ఞానానికి సంబంధించిన విషయం పాముకి. అయితే కొన్ని విషయాలు మనం ఈ విని ఆ వివేకం ఏంటో ఆ జ్ఞానం ఏంటో విని పాము గురించి విని దాని తర్వాత మనం విషయంలోకి వద్దాం. పాము అంటే ఇష్టం అండి బాగా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు పాములు అంటే చాలా ఇష్టం అండి, ఎంత ముద్దు అంటారా? అసహ్యం అనిపిస్తుందా బాగుంటుందా? మరి ఇప్పుడు బైబిల్ చెప్తున్నాం దాంట్లో మారాలని. పాముకు తెలివితేటలు ఉంటాయా అంటే లేవంటున్నాం. మరి బైబిల్ అబద్ధం చెప్తుందా? ఎందుకు చెప్పిందో మనం ఆలోచిద్దాం. దానికి తెలివితేటలు ఎందుకున్నాయి, దానికి వివేకం ఎందుకు? వివేకం అంటే అజ్ఞానం కలిగిన ఆలోచన పాముకు ఉంటుందంట. ఎందుకు ఉంటుందో మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఈ పాము జాతులు బోల్డ్ రకాలు ఉన్నాయి ప్రపంచంలో. దాంట్లో విషము కక్కేవి, విషము జిమ్మేవి చాలా తక్కువ, 40%. మిగతా 60% విషం లేనివి ఉంటాయి. ఇప్పుడు ఈ విషం ఉన్న పాము జాతులు ఉన్నాయి. ఈ పాము జాతికి పాములకి ఫస్ట్ది ఏంటంటే చెవులు ఉండవు. ఏముండవు? మామూలుగా ఎవరైనా తిడితే మనం ఎవరన్నా ఒక విషయం పిల్లలు ఇలాగంటే పాము చెవులు వేసుకుని వినేస్తున్నాడు అంటాం. ఈ పదం వాడతాం. ఎవరన్నా నెమ్మదిగా వినే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది పాము చెవులండి, ఎక్కడున్నా వినేస్తాడు అంటారు. కుక్కకి జంతువులకి చూసినట్టు చెవులు పాముకి ఎప్పుడైనా కనపడ్డాయా? ఇలాగా వాస్తవానికి పాముకి చెవులు ఉండవు. కాకపోతే దాని లోపల ఉన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు శబ్దాన్ని తక్కువ వింటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు గమనించండి, మాట్లాడుతున్నప్పుడు గాలిలో తరంగం వెళ్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మాట దీని ద్వారా వెళ్ళి అక్కడి నుంచి వచ్చి గాలిలో ఒక తరంగం వెళ్తుంది. ఆ తరంగం మన చెవులోకి వెళ్తే అప్పుడు వినిపిస్తుంది. దాని ఎదురుగుండా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, రావట్లేదు. కారణం ఏంటి? నా తరంగానికి అడ్డు వచ్చింది. నా వాయిస్, నా శబ్ద తరంగానికి అడ్డు వచ్చింది. అడ్డు వస్తే మారింది. ఇప్పుడు ఆ తరంగం గాలిలోంచి వెళ్ళి దాని శరీరంలోని కన్నంలోకి వెళ్ళి ఎముకలు గుర్తుపడతాయి ఏదో వస్తుంది అని. చెవులు లేవు, కానీ మనం నడుస్తూ ఉంటామా, ఆ పాము స్పీడ్గా పరిగెడుతుంది. ఎలా తెలుస్తుంది? శబ్దము చెవుల ద్వారా కాదు, దానికున్న శరీరం లోపల ఉన్న కన్నాలు దాని ఎముకలకు చెప్తాయి ఏదో వస్తుంది అన్న తరంగం గుర్తు చేస్తుంది దానికి. ఆ షేకు అంతలా పసిగడుతుంది. ఇప్పుడు ఆలోచించండి, చెవులున్న మనకే సరిగ్గా వినపడదు. ఏంటి, ఏం చెప్పావు 2-3 సార్లు అడుగుతాం. వినపట్లేదా అంటాం. చెవులున్న మనకే సరిగ్గా వినపడదు. ఇప్పుడు చెవులు లేని పాము శబ్ద తరంగాల్ని గుర్తుపట్టి ఏదో వస్తుంది అని గుర్తుపట్టి అది దాని నడకని చూస్తుంది. వాస్తవానికి పాము స్వతహాగా హాని చేసే జంతువు కాదు. స్వతహాగా ఎవరిని కావాలని హాని చేసే జంతువు కాదు. దానికి ఒకవేళ కోపం వచ్చినా కావాలని హాని చేయదు. దానికి ప్రమాదము అని తెలిస్తే తప్ప
దాని బ్రతుకు మీదకి ప్రమాదం అని తెలిస్తే తప్ప హాని చేయదు. సాధారణంగా తప్పించుకుని పారిపోవడానికి చూస్తుంది, వెళ్ళిపోవడానికి చూస్తుంది, వద్దు గొడవలు వద్దు అని చూస్తుంది. అంత అలా ఉంటుంది ఆ పాము. అయితే ఆ తరంగాలను పట్టుకుంటుంది. ఈ తరంగాలను పట్టుకుని దాని జీవితాన్ని ఎలా నడుచుకోవాలో ఆలోచించే రకం పాము. చెవులు లేకుండా దాని జీవితాన్ని ఎలా చేసుకోవాలో చేసే పాము. ఇప్పుడు కొన్ని అపోహలు చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. పాము పాలు తాగదు. మనకున్న భారతదేశంలో అపోహ ఏంటంటే పాము పాలు తాగుతుందని. వాస్తవానికి పాలు తాగదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాములు పాలు తాగవు, రైట్. రెండో విషయం చెప్తున్నాను, అపోహ. పాములు పగ పట్టవు. ఏమన్నాను? పాములు పగ పట్టవు. మనకున్న అతి భయంకరమైన అపోహ ఏంటంటే త్రాచుపాము, నాగపాము ఒకవేళ సగం కొట్టినా, అది కొడుతుండగా ఇంకో పాము చూసినా పాములు పగపట్టేస్తాయండి అంటారు. మనకున్న దరిద్రం ఏంటంటే మనకి భారతదేశంలో ఉన్న సినిమాలు, మన చిన్నప్పుడు ఈ సినిమాలు బాగా మన మీద ప్రభావం చూపించాయి. మనిషి ఉంటాడు, ఆ పాము మ్యూజిక్ పీ అని వచ్చిందంటే అది పాముగా మారిపోతూ ఉంటుంది. ఈ పాముగా మారిపోయిన స్వభావం పగపట్టడం అనేది వచ్చేది. ఈ సినిమాల్లో చూపించింది ఏంటంటే ఒక కల్పితం. పాములు పగపడతాయి అని ఒక అపోహ ఉంది. పాములు పగ పట్టవు. ఎందుకు పట్టవో చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈ వస్తువు ఇలా కనిపిస్తుంది బాటిల్. ఒక కుక్క వచ్చి చూసిందంటే ఈ బాటిల్ రంగు ఏంటో, ఈ బాటిల్ ఏంటో కుక్క కూడా అలాగే కనిపిస్తుంది. ఒక ఆవు వచ్చి చూసిందంటే ఆవు కూడా అలాగే కనిపిస్తుంది. కానీ పాముకి మనుషులు చూసినట్టు, జంతువులు చూసినట్టు చూడలేవు. దాని దృష్టి చాలా తక్కువ. దాని కన్ను దృష్టి, కన్ను చూపు చాలా తక్కువ. వాటికి కనిపించేదంట. పూర్వం మన ఫోటోలు తీసినప్పుడు నెగిటివ్లు ఉండే, గుర్తుందా మీకు? రీళ్ళు ఉండేవి. రీళ్ళు నెగిటివ్. లైటింగ్లో పెట్టి చూస్తే ఎలా ఉంటుంది ఆ నెగిటివ్? ఒక ఆకారం, నీడ. పాములు కూడా అలాగే కనిపిస్తాయి. ఏ జంతువు అయినా, ఏ మనిషి అయినా, ఒక చిన్న ఎలక ఉందనుకుందాం, దాన్ని ఎక్స్రే రూపంలోనే కనిపిస్తుంది పాముకి. ఎక్స్రే రూపంలో దాని లోపల రక్తం ఉంది, అది నడుస్తుంది. ఇది నేను తినగలుగుతాను, నా సైజుదే, నేను తినచ్చు. పెద్ద ఆకారంలో ఉంటే అమ్మో ఇది నాకంటే పెద్దగా ఉంది అని ఒక ఆకార రూపంలో కనిపిస్తుంది తప్ప మనిషిలాగా కనపడ్డు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, నా ముఖం మీకు ఎలా గుర్తుందో, మీ ముఖం నాకు ఎలా గుర్తుందో అలా పాము చూడలేదు. ముఖాలు గుర్తుండవు, జంతువుల ముఖాలు గుర్తుండవు, ఇవేమి ఉండవు. ఒక ఆకారాన్ని మాత్రమే చూస్తాయి. ఆకారం లోపల రక్తాన్ని మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా పాము ఒక చెట్టుని కాటేయడం చూసారా? చూడలేదా? ఒక రాయిని కాటేయడం చూసారా? ఒక బండిని కాటేయడం చూసారా? ఎందుకు కాటేయలేదు? కారణం ఏంటంటే దాంట్లో లోపల దానికి రక్తం కనపడదు. ఆ ఆకారం ఇది నేను తినేది, నాకు హాని అని దానికి కనపడదు. రక్తము మాంసం ఉండే ఆ ఆకారాన్ని మాత్రమే ఆ పాము చూడగలుగుతుంది. ఇప్పుడు ముఖాలు ఎలా గుర్తుపెట్టుకుంటుంది? మరి ముఖాలని ఏ మాత్రం గుర్తుపెట్టుకోలేదు. దాని కన్ను చూపు, కన్ను దృష్టి. చెవులు బలహీనమైనవి, కన్ను దృష్టి కూడా బలహీనమైనదే. దానికి ఉన్న బలం ఏంటంటే నాలుక ద్వారా ఏముందో గమనిస్తుంది. నాలుక అందుకే బయటకు తీస్తూ ఉంటుంది. తీసి గాల్లో దాని వాసన ఏంటో పసికట్టి, దాని రుచి ఏంటో పసికట్టి, అది ఏ జంతువో పసికట్టి, అది మనిషి పశువు పసికట్టి, అప్పుడు దాని ప్రాణాన్ని అది వెళ్తూ ఉంటుంది. అందుకు నాలుక తీస్తూ దాని గాల్లో వాసన. ఇప్పుడు మనుషులకి ఎక్కువ కనపడదు, రాత్రులు వస్తూ ఉంటాయి. ఎందుకు? అది నాలుగు తీసి ఎవరైనా ఉన్నారు లేదా అనే వాసన పిలుచుకుంటుంది. ముక్కు ఉంటుంది కానీ ముక్కు సరిగ్గా పనిచేయదు. కళ్ళు ఉంటాయి, కళ్ళు సరిగ్గా పనిచేయవు. చెవులు ఉంటాయి, చెవులు సరిగ్గా పనిచేయదు. ముక్కు ఉంటుంది, ముక్కు సరిగ్గా పనిచేయదు. పనిచేసేది ఏంటంటే నాలుక ఒక్కటే. ఆ నాలుక బయటకు తీసి అక్కడ ఏం వస్తుందో ఇదే బస్ కడతా ఉంటుంది. తను జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లో పశువులు ఉంటాయి, ఊర్లో పశువులు ఉంటాయి. అవి నిద్రపోతున్నప్పుడు పాము వస్తుందో లేదో తెలియదు. ఎందుకు కాటేయలేదు? దానికి ప్రమాదం అంటేనే కాటేస్తాయి, లేకపోతే కాటేయవు. మనుషుల్ని గుర్తుపెట్టుకోదు. ఇది గుర్తుపెట్టుకోండి. పగలు పట్టవు పాములు, భయపడద్దు, ఇవేం భయాలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ పాము వలె వివేకం ఎందుకన్నాడంటే, మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు, చెవులు, ముక్కు. ఇంత బలహీనమైన పాము
మీరు కర్ర తెచ్చేటప్పుడు ఎక్కడ మాయమైపోద్ది? అక్కడ చూస్తారు, కర్ర 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 అంటారు, ఇక్కడే ఉంది అదే, ఎక్కడికి వెళ్ళిందో కనపట్లేదు, ఇక్కడే ఉండదు. ఎలాగెళ్ళిపోద్ది? దానికి తెలివి ఉంది ఆ విషయంలో. ఎలాగెళ్ళాలో, ఎక్కడ దాక్కోలో, ఏ ప్రాంతంలో దాక్కోలో దానికి ఆ జ్ఞానం ఉంది. అంత బలహీనంగా ఉన్నా కూడా దానికి ఒక వివేకం ఉంది. దానికి ఎలాగెళ్ళాలో, ఎలా రాకూడదు. ఇళ్ళ లోపలికి ఎందుకు దూరిపోవు? బెడ్రూమ్ లోపలికి ఎందుకు దూరిపోవు? మంచాలు ఎందుకు ఎక్కేవు? ఫ్రిడ్జ్ లోపలికి ఎందుకు దూరిపోవు? ఫ్రిడ్జ్కి ఎందుకు దూరిపోవు? దానికి వివేకం ఇవ్వబడింది. ఎక్కడుంటే మంచిది, ఎక్కడ ఆ జ్ఞానం కలిగి ఉంది. కాబట్టి పాముల వలె వివేకంగా ఉండాలి అన్నాడు. ఇంత కథ ఉంది పాముల గురించి. ఇంకా కొంచెం చెప్తాను ఉన్నాను. ఈ పాము కళ్ళు కనపడడం అని చెప్పాను కదా, దానిపైన పొర తొక్కలు తీస్తుంది కదా, దగ్గర దగ్గర ఒక 3 నెలలు 4 నెలలకి ఒకసారి తీస్తుంది. తీయడం కారణం ఏంటంటే దానిపైన ఉన్న చర్మము గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతే అది వెళ్ళడానికి కష్టమైపోతుంది. దాని శరీరం టైట్ అయిపోతే కష్టమైపోతుంది. అప్పుడు అది తీసేస్తుంది తొక్కని, పొరని. తీసిన తర్వాత 2 రోజులు పూర్తి గుడ్డుగా అయిపోద్ది. పూర్తి గుడ్డుతనం పైన పొర, ఇంకా దాని కన్ను పైన పోదు. అంత బలహీనమైన పాము చాలా తెలివిగా ఉంటుంది. చాలా. ఇప్పుడు ఏదైనా జంతువు అనుకోండి, పరిగెట్టి పారిపోవడానికి ఉంటుంది, కాళ్ళు ఉంటాయి. దీనికి కాళ్ళు ఉందా? మరి ఎంతకైనా వెళ్తుంది స్పీడ్గా? కడుపుతోనే పాక్కుంటా ఎక్కడనో దాక్కోవడానికి వెళ్తుంది. వాటికి మెదడు, జ్ఞాపక శక్తి చాలా తక్కువ. నేను ఆ పగ పట్టవు అని చెప్పడానికి కారణం, వాటికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఇప్పుడు ఒక ఆవుని మీరు ఈ కోతలు అయిపోయిన తర్వాత ఆవుల్ని బయటకు వదులుతున్నారు. ఇక్కడ చాలామంది వదులుతున్నారు. ఆవులు పొద్దునంతా వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ ఇంటికి చేరుతుంది, వాళ్ళ ఇంటికి చేరిపోతుంది. ఎవరు ఇంట్లోపలికి ఎందుకు దూరట్లేదు? ఆవు ఎవరు ఇంట్లోపలికి ఎందుకు దూరట్లేదు? దానికి పాము ఎందుకు ఒకరోజు ఆ మూలలో ఉంటే ఇంకో రోజు ఒక మూల దూరుతుంది, అక్కడ పొడుకుని పోద్ది, చుట్టూ పొడుకుని పోద్ది. దానికి మెదడు లేదు, ఆ మెదడు జ్ఞాపకం లేదు. మా ఇల్లు అక్కడ, నేను దాని లోపలికి వెళ్ళి పడుకోవాలని అనుకోదు. ఇలా వచ్చేస్తే తింటా తింటా తింటే వస్తుంది, అక్కడ నిద్ర వచ్చిందంటే అక్కడ నిద్రపోద్ది. దాని ఇల్లు ఎక్కడో కూడా దానికి తెలీదు. గుర్తుపట్టే అంత మేధాశక్తి లేదు. ఇప్పుడు ఎట్ట పగపడుతుంది? అసలు మనిషి ముఖమే కనపడదు అన్నప్పుడు పగ ఎలా పడుతుంది? ఇంత బలహీనమైన పాము చాలా ఆలోచన కలిగినది, జ్ఞానం ఉంది దాని దగ్గర. అందుకన్నాడు పాము వలె వివేకంగా జ్ఞానంగా ఆలోచించాలి. ఇప్పుడు నా ప్రశ్న, నాకు జవాబు చెప్పండి. నేను తెలివైన వాడిని, తెలివైన దాన్ని అని మీరు చెప్పుకోగలరా? మీరు ఎందుకు చెప్పలేరు? టక్ టక్కని ఎందుకు చెప్తున్నారు? చెప్పలేండి. ఏంటి రుజువు ఏంటి? ఎలా చెప్తున్నారు మీకు తెలియలేదని? మీకు వాక్య దానికి తెలివితేటలకు సంబంధం ఉందా? ఇప్పుడు వాక్యం చెప్పలేకపోతే తెలివితేటలు లేనట. ప్రార్థన చేయగలుగుతున్నారు కదా, అంటే ఉందనుకోవచ్చా? తెలివితేటలు లేవని ఎందుకు అనుకుంటున్నారు మీరు? బహుశా మీ భర్తలు అదొక మొద్దుదండి, అది వస్తే మొద్దు ఇట్లా అని పిలుస్తూ ఉంటారు. మీరు మొద్దు అని మీకు ముద్ర వేసి ఉంటారు. అంతే, తెలివితేటలు లేవు అనుకుంటారు. దానికి ఏం తెలీదు అని ముద్ర వేసి ఉంటారు. నాకు ఏం తెలియదు అని మీరు అనుకుంటారు. ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారంటే వెంటనే చెప్పేస్తున్నారు లేవని. ఉన్నాయా లేవా? ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి కదా, ఎంతో కొంత ఉంటాయి కదా. ఇప్పుడు మనుషుల దగ్గర ఉన్న తెలివితేటలకి, మనుషుల దగ్గర ఉన్న జ్ఞానానికి, దేవుడి దగ్గర ఉన్న జ్ఞానానికి కొంచెం పోల్చుకుంటూ మనం వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ జ్ఞానము అందరికీ రావాలి, అందరికీ కావాలి, అందరికీ. పాములు వలె. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతలు 1:7 మాట. దేనికి మూలము? తెలివితేటలు రావాలంటే ఏం చేయాలంట? ఏముండాలి? ఇప్పుడు మీకు తెలివితేటలు లేవని చెప్పిస్తారు, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తారు. అంటే భయం లేదనుకోలే? వాక్యం చెప్పడం రాకపోతే కాదు సమస్య. దేవుని యందు భయము భక్తి లేకపోవడం తెలివితేటలు రావు. దేవుడు అంటే భయం ఉంటే తెలివితేటలు వస్తాయి.
తెలివితేటలు. చిన్నప్పుడు మా అమ్మ మా చిన్నప్పుడు ఒరిస్సాలో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలా తెలివిగా ఉండేవారు. నాకు ఆ స్పీడ్ ఉండేది కాదు. అంత స్పీడ్ వాళ్ళకున్న బుర్ర నాకు ఉండేది కాదు. ఒక నెల కాంప్లైన్ మా అమ్మ, ఒక నెల కాంప్లైన్, వీడు పనిచేయట్లేదు, తెలివితేటలు రావట్లే. ఇంకో నెల హార్లిక్స్, అయినా తెలివితేటలు రావట్లే. ఇంకో నెల బూస్టు, అయినా తెలివితేటలు రావట్లే. డబ్బాలు కంపెనీలు మారుతుంది నాకు తెలివితేటలు రావాలని. మమ్మీ ఇది వద్దు మమ్మీ బాగోట్లేదు అంటే నెల మార్చేదండి. అలా తిప్పుతూ ఉండదు. ఆడెవడో చెప్పాడని పచ్చిగుడ్డు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్తే నా ముక్కు మూసి గుడ్డెరకొట్టి పచ్చిగుడ్డు మింగిచ్చేది. వాంతు డోకు తెలివితేటలు రావాలని ప్రయత్నం. అది చాలక ఇంకోటి ఎవడో చెప్తే గుడ్డుతో పాటు వెన్నపోస పెట్టాలండి అని చెప్పేది. ఆ వెన్నపోస తింటున్నప్పుడు ఆ గుడ్డు మిగిలినప్పుడు కొంచెం పొద్దున్న లెగాలంటే భయం వేసేది. మా అబ్బాయికి తెలివితేటలు రావాలి. ఎన్ని కుక్కున్నా తెలివితేటలు రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా రాలేదు. బైబిల్ పట్టుకున్న తర్వాత వచ్చింది నాకు. స్కూల్లో చదువు అవన్నీ చెప్తున్నా రాలే. ఆ రోజు ఎంతమంది పిల్లలు నాతో పాటు ఉన్నారో, పెద్ద అయ్యే వరకు కూడాను, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడాను నాకంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా అన్ని విషయాల్లో అవగాహన ఉన్నవాళ్ళు. ఏ రోజైతే బైబిల్ పట్టుకున్నానో, ఏ రోజైతే ప్రభు అంటే భయం పట్టుకున్నానో, ఆ రోజు నుంచి ఎంతమంది ఉన్నారో నా చుట్టూ తెలుగుగా అని చెప్తూ వాళ్ళందరూ నన్ను సలహాలు అడగడం ప్రారంభించారు. ఏం చేస్తే బాగుంటుందంటావు, ఎలా చేస్తే బాగుంటుందంటావు, ఇలా ఉంది సమస్య, ఏం చెయ్యాలి. ఒకప్పుడు వాళ్ళే తెలివైన వాళ్ళు, నేను మూర్ఖుడిని. బైబిల్ చేత పట్టుకుని బైబిల్ జ్ఞానం తెచ్చుకొని దేవుడు అంటే భయంలో పెరుగుతున్నప్పుడు ఆ ఏ జ్ఞానం అయితే సంపాదించారో అందరినీ కాళ్ళ దగ్గర పడేశాడు. పెద్ద చదువులు, ఒక్కొక్కడికి నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 జీతకెళ్ళాలి. ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే నాతో మాట్లాడతారు, నన్నే అడుగుతారు, ఆ తెలివితేటలు ఏమయ్యాయి, లోకంలో సంపాదించిన తెలివితేటలు ఏమయ్యాలకి కనుమరుగు అవుతాయి. బైబిల్ జ్ఞానం దగ్గర, దేవుని జ్ఞానం దగ్గర ఏదైనా కనుమరుగు అవ్వాల్సిందే. ఏదైనా మీ పాదాల దగ్గర రావాల్సిందే. ఎప్పుడు వస్తాయంటే తెలివితేటలు, ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? దేవుడు అంటే భయము భక్తి ఉన్నప్పుడే వస్తుంది. ప్రారంభం మెట్టు అది. ఇప్పుడు కొన్ని విషయాలు నేను 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 2వ మాట. ఏంటి ఒక్కలే రైట్. మళ్ళీ చెప్దాం. ఫస్ట్ది జ్ఞానం కావాలంటే ఏం చేయాలంట? ఏదో వదలాలన్నాడు. ఏంటి వదిలేయాలి? చెవి వదలాలంటే చెవి ఒగ్గి వదలాలి. చెవుని వదలాలంట. జ్ఞానం కావాలి అంటే చెవుని వదిలి అభ్యాసించి అని పదం అడిగాడు. ఒకటి వదలాలి, ఇంకోటి అభ్యసించాలి, వెతకాలి. వదలడం అంటే ఏంటి? ఇందుకు చెవుని వదలాలంటే ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ నేను మీకు ఇచ్చాను అని చెప్పాను, కుదురుద్దా? ఎలా కుదరదు? ఇప్పుడు నేను పట్టుకుని ఉన్నాను కాబట్టి అది కాదు, ఇవ్వలేదు. ఇది నేను మీకు ఇచ్చేసి మీరు పట్టుకున్న తర్వాత కూడాను ఇలా పట్టుకున్నాను అనుకోండి, మీరు పట్టుకున్న తర్వాత కూడా వదిలినట్ట? వదలలేదు. ఎప్పుడు వదిలినట్టు? పూర్తి వదిలేసి ఇలా వదలాలి నేను. ఇప్పుడు మన చెవుల్ని దేవుని యొక్క మాటని అలా వదలాలంట. అలా వదలాలి. వదులుతామంతా దేవుని జ్ఞానం సంపాదించడానికి చెవులు నీవు వదిలిపెట్టాలి. నువ్వు ఏం చెప్తావో చెప్పు, ఎలా చెప్తావో చెప్పు, ఏ రూపంలో చెప్తావో చెప్పు, కంప్లీట్గా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి వెతకడం ప్రారంభించాలి, అభ్యసించడం ప్రారంభించాలి అన్నాడు. జ్ఞానం కోసం ఎప్పుడైనా వెతుకులాటపడ్డారా? నాకు దేవుని జ్ఞానం నాకు కావాలి ప్రభు, నాకు నీ జ్ఞానం ఇవ్వని ఎప్పుడైనా వెతుకులాట ఉందా మనకి?
సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుని జ్ఞానం నాకు కావాలని వెతకాలన్న ఆలోచన లేకపోవడమే. అసలు దేవుని జ్ఞానం నాకు కావాలి, దేవుని జ్ఞానం నాకు ఉండాలి, దేవుని జ్ఞానం నాలో ఉండాలి అని వెతుకులాటేవాడికే ఇస్తాడు, వెతకపోతే ఇవ్వడు. దైవిక జ్ఞానము మనకి కావాలంటే చెవు వదిలి ఆ జ్ఞానాన్ని వెతకడం రావాలి. వెతకడం రాకపోతే కష్టం. రెండో విషయంకి వస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతలు 15, 1-2. రైట్. ఇక్కడ ఫస్ట్ది ఆ జ్ఞానం మెట్టు దేవుని యొక్క భయము భక్తులు. రెండోది ఆ జ్ఞానాన్ని వెతకడం రావాలి. మూడో విషయము జ్ఞానంగా మాట్లాడడం రావాలి. జ్ఞానం ఉంటే మీ మాట తీరు బాగుంటుంది, జ్ఞానం లేకపోతే బాగోదు. ఒక ముస్లిం దేశంలో ఒక పాస్టర్ గారు, చాలా పౌరుషం ఉన్న పాస్టర్ గారు, పౌరుషం ఉన్న పాస్టర్ గారు ఆ ప్రాంతంకి వెళ్ళి ముస్లింల మధ్యన దేవుని వాక్యం నేను చెప్పి వస్తాను అని పౌరుషంగా రోషంగా ఉన్న పాస్టర్ గారు వెళ్తానని చుట్టుపక్కల వాళ్ళందరూ హెచ్చరించారు. పాస్టర్ గారు అది మంచి ఊరు కాదు, అందరు గంటలు పట్టుకుని తిరిగే ప్రాంతం, అది వెళ్తే మాత్రం చంపేస్తారు, జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. ఈ పాస్టర్ గారు వెళ్ళలే. నేను వెళ్తాను, నేను చెప్పి వస్తాను, దేవుడు నాకు తోడుకున్నాడని చెప్పి బయలుదేరాడు. అందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడు. సంఘం అంతా ప్రార్థన చేసిన తర్వాత ఈ పాస్టర్ గారు ఆ బైబిల్ పట్టుని, తన బ్యాగ్ పట్టుని మొత్తం అంతా వెళ్ళిన తర్వాత ఆ దేశంలోకి అడుగు పెడుతుంటే చెక్ పోస్ట్ ఒకటి ఉంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆ మనుషులు ఆ గన్నులు పట్టుని ఆగారు. ఈ ఊరు కాదు, నువ్వు ఈ ఊరికి ఎందుకు వస్తున్నావు అని అడిగారు. ఈ పాస్టర్ ఏమన్నాడంటే, నేను యేసుప్రభు బిడ్డను, నేను యేసుప్రభుని నమ్మాను, యేసుప్రభు గురించి చెప్పడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. అబద్ధం ఆడాడు, నిజం చెప్పాడా? నెత్తి మీద గన్ పెట్టి కాల్చారు. అలా పడిపోయాడు పాస్టర్ గారు. పడిపోయిన ఎంతమంది ఉన్నారో అంతమంది కాలుస్తుండగా వీడియో తీసి పక్కనున్న దేశానికి పంపించారు. ఇంకొకసారి ఎవరైనా ఈ ప్రాంతంకి వస్తే ఇలాగే చేస్తాము, మీ శవాన్ని మీరు పట్టుకెళ్ళిపోండి అని చెప్పి మొత్తం గంట తూట్లు కింద కాల్చారు ఆ పాస్టర్ గారిని. చచ్చిపోయాడు ఆ పాస్టర్ గారు. తప్పు చేశాడంటారా? మంచి చేశాడు కదా, తప్పేం చేయలే కదా. కానీ ఆ చనిపోయిన తర్వాత చాన్నాళ్ళు ఆ ఊరు వెళ్ళడానికి భయపడ్డారు, ఎందుకంటే కాల్ చేస్తున్నారు అని చెప్పి. సరిగ్గా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆ పక్క ప్రాంతానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఈ పాస్టర్ గారు కూడా అన్నారు, నేను వెళ్తాను, దేవుని వాక్యం చెప్తాను, చెప్పి వస్తాను అన్నారు. వాళ్ళు వీడియో తీసి చూపించారు. ఇదిగో వెళ్ళిన పాస్టర్ గారు మా పాస్టర్ గారే, ఇలా కాల్చి చంపేశారు మా ముందే, ఇప్పటికీ మేము తలుచుకుంటే బాధపడుతున్నాం. మేము చూస్తుండగా మేము వీడియో ముందులో ఆయన కాల్చి చంపేశారు, వద్దు పాస్టర్ గారు మీరు వెళ్ళొద్దు అన్నారు. పర్వాలేదండి నేను వెళ్తాను, ప్రార్థన చేయండి అని ఎంత చెప్పినా వినలేదు. ఆయన బైబిల్ ఆయన బ్యాగు పట్టుకుని బయలుదేరిపోయాడు. సరిగ్గా చెక్ పోస్ట్ వచ్చింది. ఆ గన్నలు పట్టిన అందరూ మీరు ఎవరు కొత్తగా ఉన్నారు, దేనికి వెళ్తున్నారు అన్న విషయం అడిగారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారు చనిపోయారు, చనిపోతూ ఒక వీలునామా రాశారు, ఆ వీలునామా నా తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ, ఆ చదివి వినిపించి రావాలి వీలునామా అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యో మీ నాన్నగారు చనిపోయారా, ఏం బాధపడదులే, వెళ్ళి వీలునామా చదివి చెప్పేసి వచ్చాడు అన్నారు. ఈయన చెప్పిన మాట మా నాన్న తండ్రి యేసుప్రభు చనిపోతూ ఒక వీలునామా, బైబిల్ వీలునామా రాశారు. ఆ వీలునామా తీసుకెళ్ళి నా తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ మీ దేశంలో, నా తమ్ముళ్ళకి నేను చదివి చెప్పి రావాలి అన్నాడు. తప్పేం చెప్పాడా? ఇందాక పాస్టర్ తప్పు చెప్పలేదు, రెండో పాస్టర్ తప్పు చెప్పలేదు. కాకపోతే ఇందాక పాస్టర్ జ్ఞానం ఉపయోగించలేకపోయాడు, శరీరం ఉపయోగించి వెళ్తాను నేను అన్ని రెచ్చిపోయి చచ్చాడు వెళ్ళి. ఈయన ఏం చేశాడు? జ్ఞానాన్ని వాడాడు. దేవుని యొక్క భయం ఉంటే ఆ జ్ఞానం ఇస్తాడు. వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్ళి దింపి మీకు అయిపోయాక మీరు వద్దురుగానే చెప్పారంట అతన్ని. ఎలా సాధ్యం అది?
దేవుడిచ్చిన జ్ఞానం ఉంటే, ఆ భయము భక్తి ఉంటే అబద్ధం ఆడలేదు. వీళ్ళమ్మ ఇది చదివొచ్చాడు. ఆ కారణం ఏంటంటే దైవిక జ్ఞానం ఉంది కాబట్టి మృదువుగా మాట్లాడాడు. జ్ఞానం ఉంటే ఆ పని చేస్తాం, జ్ఞానం లేకపోతే ఆ పని చేయలేం. 4వ విషయంకి వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ మాట. వినువారికి మేలు కలగనట్టుగా అవసరాన్ని బట్టి క్షేమము అభివృద్ధి కలగనట్టుగా అనుకూలమైన వచనాన్ని పలకండి. వినేవారికి ఏంటంట, ఏం కలగాలంట? మేలు కలుగునట్లుగా. దైవిక జ్ఞానం ఉన్నవారు మాట్లాడితే అవతలి వ్యక్తులకి మేలే కలుగుతుంది, మేలే అనిపిస్తుంది. మీ పిల్లలకి ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే తిట్టారా, పొగిడారా? తిడతారా, పొగుడతారా? ఎందుకు? ఇప్పుడు మేలు కలుగుద్దా, కీడు కలుగుద్దా? అలా చేస్తే ఏమవ్వచ్చు అంటారు? తిట్టడం వల్ల మీరు ఆ న్యూస్ చదివేలే తెలియదు, కానీ ఆ పక్కన ఉంటున్న ఇల్లు, పక్కన ఉంటున్న ఇల్లు స్కూలు, వాస్తవానికి స్కూల్లో సరిగ్గా చెప్పలే. వాళ్ళు వెళ్ళిన స్కూల్లో సరిగ్గా చెప్పలేదు. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు స్కూల్ సరిగ్గా చెప్పలేదు. సరిగ్గా ఎగ్జామ్స్కి ముందు ఆ మ్యాథ్స్ టీచర్ మానేస్తే ఎవరినో పిలిపించారు, ఇంకేదో హడావిడిగా పరీక్ష ముందు చెప్పించారు. స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లో తప్పారు. ఈ పక్కన ఉన్న పిల్లలు కూడా తప్పారు. ఒక నాన్నేమో ఆ రాగానే తిట్లు మొదలెట్టాడు. రిజల్ట్ రాగానే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే అన్నం తింటున్నాడు. మధ్యాహ్నం వాళ్ళ నాన్న మధ్యాహ్నం వచ్చాడు, ఫెయిల్ అయిపోయాడని తెలిసాడు. సిగ్గుందిరా నీకు, తింటున్నావురా నువ్వు, అన్నం ఎలా తినబుద్ధిస్తుందిరా ఫెయిల్ అయిపోతే అని చెప్పి నాన్న తిట్లు తిట్టేశాడు ఫుల్గా. ఆ పిల్లడు తిట్లు తినేసిన తర్వాత అన్నం తినకుండా ఏడుచుకుంటూ అలా కూర్చున్నాడు. ఈ పక్కన ఇంట్లో ఉన్న తండ్రి ఏమన్నాడంటే, ఏరా ఫెయిల్ అయిపోయావా, సరే ఇంకోసారి మళ్ళీ రాయాలి కదా, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలి కదా, ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసినప్పుడు ఎలాగైనా పాస్ అయిపోవాలి నువ్వు, ఉండకూడదు, ఉంటే మరి లైఫ్ ఉండదు. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి కాబట్టి మళ్ళీ అందరూ ఫెయిల్ అని తిడతారు. ఈసారి ఎలాగైనా ప్రయాసపడి, నెల టైం ఉంది, ట్యూషన్ పెట్టుకుంటావా, పెట్టేస్తాను, ఎలాగైనా పాస్ అయిపోవాలి నువ్వు అన్నాడు. వారం లోపల ఏ వ్యక్తి అయితే తిట్లు తిన్నాడు పిల్లోడు, ఆడు పురుగుల ముందు తగ్గించాడు. ఈ పిల్లోడేమో ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి రాసి డాడీ పాస్ అయ్యని చూపించాడు. కారణం ఏంటి? అవతలి వ్యక్తికి క్షేమం కలిగించిందా, నష్టం కలిగించిందా? జ్ఞానం ఉంటే జ్ఞానంగా మాట్లాడతావు. జ్ఞానం ఉంటే జ్ఞానంగా మాట్లాడడం వస్తుంది. ఎలా మాట్లాడాలో, ఎలా చేయాలో, ఎలా చెప్పాలో వస్తుంది. ఆ దైవిక జ్ఞానం లేకపోయింది అనుకోండి, ఈ శరీరం మాట్లాడుతుంది. దేవుడిచ్చిన జ్ఞానం ఉందా, దేవుడి అంటే భయం ఉందా, ఆ మాట ఎలా మాట్లాడాలో మీకు తెలుస్తుంది. కొన్ని విషయాలు ఇప్పుడు మా పిల్ల విషయాలు మా అమ్మ నాకు చెప్పొద్ది, అది అలా చేస్తుందిరా, ఇలా చేస్తుందిరా చెప్పుద్ది. సరే అమ్మా, సరే అని నేను వింటాను. వినిన తర్వాత అది స్కూల్ నుంచి రాగానే నేను వెంటనే దాన్ని అడిగాను, నువ్వు ఇలా చేసేవంట అని అడగను. అడిగాను కొన్ని ప్రమాదం ఏముంటుందో తెలుసా? నేను వెంటనే అడిగేసాను, ప్రమాదం ఏముంటుందో తెలుసా? నానమ్మ అన్నీ మా డాడీకి చెప్పేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెడ్డ అభిప్రాయం వెళ్తుంది, మంచి అభిప్రాయం వెళ్తుంది. నానమ్మ మీద చెడ్డ అభిప్రాయం వెళ్తుంది. అప్పుడు నేను అక్కడ జ్ఞానం వాడకపోతే, ఏ స్మైలీ అలా చేసావంట అని నేను అనేసాను అనుకో, నీ మీదకి చెడ్డ అభిప్రాయం వెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్త మాట్లాడతాను. ఇక్కడ ఏం మాట్లాడతానంటే, స్మైలీ మా ఇంటి దగ్గర ఎదురుగుండా ఒక బాబు ఉన్నాడు అని చెప్పి ఇదేం పని చేస్తుందో చెప్తాను నేను. ఇదేం పని చేస్తుందో అది చెప్తాను నేను. ఆ బాబు ఏం చేశాడు తెలుసా? రాగానే స్కూల్ బూట్లు, స్కూల్ షూలు అన్నీ పక్కడెక్కడ పడేస్తుందంట. ఆ పెట్టుకోవట్లేదంట, జాగ్రత్త పెట్టుకోవట్లేదంట. ఎంత బ్యాడ్ కదా, అలా ఉండకూడదు కదా అంటే, అవును డాడీ ఉండకూడదు అని స్లోగా అంటుంది, స్పీడ్గా అందు. ఎందుకు? దాని లోపల ఏదో అనిపిస్తుంది, నేను అలాగే చేస్తున్నానే అని అనిపిస్తుంది. నేను దాన్ని అన్ను, కానీ ఎవరో చేస్తున్నట్టు చెప్తాను.
ఏది చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాను. నేనేం చెప్పానో తెలుసా, ఆ పాపకి మా ఇంట్లో స్మైలీ అనే పాప ఉంది, ఎంత జాగ్రత్తగా చేస్తుందో తెలుసా, స్కూల్ ఎలా రాగానే ఎంత చక్క పెట్టుకుంటుందో తెలుసా, కాదు స్మైలీ అలా పెట్టుకుంటావు కదా అంటాను. అన్నీ మళ్ళీ మాట్లాడతాను. ఊ అనాలో మెంగాల లేక ఏంటో దానికి తెలియదు. నేను ఎవరో గురించి చెప్తున్నాను అనుకుంటుంది, నాని చెప్పిందనే విషయం రాదు. ఏం చేస్తున్నాను ఇక్కడ, జ్ఞానంగా మాట్లాడడం రావాలి. ఒక విషయం జరిగితే ఆ జ్ఞానంగా చెప్పడం రావాలి, తెలియపరచడం రావాలి. ఓ గొలగొల అరిసిద్ది, అంత మన ఆవేశంతో తీర్చుకోవడం కాదు. ఒక విషయం జరిగితే ఆ జ్ఞానంగా మృదువుగా కట్టే ప్రయత్నం చేయాలి. 5వ విషయంకి వస్తున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ మాట. ఒకరిని ఒకరు ఆగండి. ఏం చేయాలంట, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఏం చేసినట్టు మళ్ళీ చదవండి. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ఆదరించాలి. ఈ రెండు కలిపి చెప్తాను. ఇందాక చెప్పిన ఆ ఎఫెసీయులు రాసిన పత్రికలోంచి ఇప్పుడు ఈ రెండు కలిపి మళ్ళీ మాట్లాడతాను. ఒకరినొకరు ఏం చేయాలంట, ఆదరించాలి. ఆదరణ ఎప్పుడు కావాలి, బాధలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. ఆదరణ కోసం చూస్తారు. ఈ ఆదరణ కోసం చూసేవారు ఆదరించాలి. ఈ గత ఒక 5 నెలలు 6 నెలల్లో మనం ఎవరైనా ఆదరించావా లేదో పక్కన పెడదాం కాసేపు. సాధారణంగా మనకు ఉండేది ఏంటంటే ఆదరించాం మనం, కాగా ఇంకా ఎక్కువ భయపడతాం, ఇంకా ఎక్కువ మన ద్వారా భయాన్ని కలిగిస్తాం. మా అమ్మ చేసే పని ఒకటి చెప్తాను, మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త చూడండి. ఒకవేళ మా అమ్మ అంటే ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు, ఒకరోజు భర్త చనిపోయాడు, ఆవిడకి 2 పిల్లలు, ఆడపిల్లలు. భర్త చనిపోయాడు, దుఃఖంతో ఉంది. మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంది, నేను పక్కనే ఉన్నాను. మా అమ్మ మాట్లాడే తీరు ఎలా ఉందంటే, ఏంటోనండి అలాగే అయ్యింది, ఎందుకు దేవుడు అలా చేశాడో అంటుంది. అంటూ మీకేమో వెనక ముందు ఎవరు లేరు, 2 ఆడపిల్లలు ఎలాగో ఏంటో అని అంటుంది. ఆల్రెడీ ఆవిడ నొప్పితో ఉంది, బాధతో ఉంది, కష్టంతో ఉంది, కన్నీరుతో ఉంది. 2 ఆడపిల్లలు నాకు ఉన్నారని భయంతో ఉంది. ఇప్పుడు మా అమ్మ ఆదరిస్తుందా భయపడుతుందా? ఆదరిస్తుందా భయపడుతుందా? భయపెడుతుంది. మనం కూడా ఏం చేస్తాం సాధారణంగా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏంటో అంటే చిన్న ఎత్తుకుంది, చిన్న కంతిలాగా ఉంది, కంత ఏంటో తెలియట్లేదు, నొప్పి అనిపిస్తుంది అని అంటే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అలా కడితే చిన్న రాయిలా ఉందండి గుండ్రంగా ఇక్కడ కడుపు దగ్గర ఏంటో తెలియట్లేదు అది అంటే, అవునా మొన్న మధ్యన మా ఊర్లో అలాగే ఇలా వచ్చింది, క్యాన్సర్ చచ్చిపోయింది, బతకలే ఎక్కువ రోజులు అని మనం భయపెడతాం. ఆవిడకి ఏదో వచ్చింది, ధైర్యం చెప్తాం, భయపెడతామా? డౌట్ లేదు, దాన్ని చంపేసే వరకు మా మనసు అంతా ఉండం. అది క్యాన్సర్ అని ఫిక్స్ అయిపోవాలి, అది క్యాన్సర్ వచ్చేయాలి, అది సావాలి. అది వచ్చే వరకు మనం ధైర్యమేనా? భయం తగ్గదంట. క్యాన్సర్ తెలుసా మీకు? తగ్గదంట, చచ్చిపోతాంట ఒక 5-6 నెలలు. భయపెడతామా చేస్తామా? ఆదరించుకోవాలి. జ్ఞానం ఉంటే ఆదరిస్తాం. మా అమ్మని అనని ఫోన్ ఇటీ అన్నాను. మా అబ్బాయి మాట్లాడతాడంటే ఇచ్చింది. నాకు ఇచ్చింది, అమ్మ 2 పిల్లలు ఉన్నారు కదా మీకు అన్నాను. అవును బాబు 2 పిల్లలు అన్నాను. నేను ఇప్పటివరకు చూసిన దానిలో మీ అంత ధైర్యంగా చూసిన వారు నేను ఎవరు చూడలేదమ్మా.
నా మీ 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 స్వరం వింటున్నాను, మీ మాట వింటున్నాను. మీ అంత ధైర్యంగా మాట్లాడిన వారిని నేను ఇప్పుడు చూడలేదు. ఎంతోమంది చూశాను, భర్త చనిపోతే కృంగిపోయి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక కింద మీద పడిన వాళ్ళు చూశాను. నాకైతే మీ మాట బట్టి, మీ ప్రభావం బట్టి, మీ పరిస్థితిని బట్టి మీరు భయపడే రకం కాదు. మీకు చాలా ధైర్యం ఉంది. నాకు తెలుసు మీ పిల్లలు మీరు ఎలా పెంచాలో పెంచగలుగుతారు, ఏం చేయాలో చేయగలుగుతారు. నేను నమ్ముతున్న నా విషయంలో నాకు తెలుసు మీ లోపల ఉన్న బలం ఏంటి నాకు తెలుసు. ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు ఉన్నత స్థానంలో ఉంచుతారమ్మా. ఇప్పుడు ఎవరికైతే భర్తలు ఉన్నారో వారికంటే మీరు ఉన్నతంగా పెంచుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీలో ఆ గుణం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. మీ మాట తీరు నేను గమనించగలుగుతున్నాను. నేనేమో అబద్ధం చెప్తున్నానమ్మా అన్నాను. ఆవిడేమన్నా తెలుసా, లేదులే బాబు, లేదన్న. లోపల అప్పటి వరకు భయం నింపుకున్న ఆవిడే కష్టం మీద నేను భయస్తురాలు కాదని నోటితో ఒప్పుకుంది. మీరు నమ్మరు, ఒక పాపని డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేసింది ఆవిడ. ఒక పాపని డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ పాప డాక్టర్ చదివి ఫీజు కట్టే పరిస్థితి లేకపోతే గవర్నమెంట్కి రాసి నా పిల్లకి ఫీజు లేకపోతుంది అంటే సీఎం పేషెంట్ నుంచి ఆ డబ్బులు రిలీజ్ చేయించుకుని చదువుకుని పిల్లల్ని. ఒక పాప డాక్టర్, ఇంకో పాప ఐఏఎస్ ఇంజనీరింగ్ సర్వీస్కి పెళ్లి చేసింది. మిగతా ఉన్న వాళ్ళందరి పిల్లలు లేదు. ఇప్పుడు చెప్పుద్ది ఆవిడే, ఆ రోజు ధైర్యం ఇచ్చావు కదా, ఆ మాట ధైర్యం వచ్చింది బాబు అని చెప్పుద్ది ఆవిడే. దేవుడు నమ్ముకోవట్లే, కానీ ఆదరించే మాట జ్ఞానం, దైవిక జ్ఞానం ఉంటే కడతాది. అది మనం భయపెడతామా కడతామా? జ్ఞానం ఉంటే కట్టి తీరుతావు, లేకపోతే కష్టం. ఆ పాము వలె వివేకంగా ఉండాలి. వివేకం అంటే దేవుడి జ్ఞానము ఉండాలి. దైవిక జ్ఞానం ఉంటే మన ఆలోచన, మన మాట అన్నీ మారుతాయి. ఆ జ్ఞానం లేకపోతేనే పడగొట్టే మాటలు మాట్లాడతాం, భయపెట్టే మాటలు మాట్లాడతాం. రెండో అంశంకి వస్తున్నాను నేను. ఫస్ట్ మనం నేర్చుకున్నాం పాము వలె, రెండోది పావురం వలె అనేవి నిష్కపటమైన అనే విషయం. మనకున్న పావురాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏ రంగులో ఉన్నాయి? వైట్ ఉంటాయి, సిమెంట్ కలర్లో కూడా ఉంటాయి, బ్లాక్. పావురాల్లో బోల్డ్ రకాల జాతులే ఉన్నాయి. ఒక్కసారి ఆదికాండంకి వద్దాము. 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము. ఒక్కసారి ఆ మొదటి నుంచి స్పీడ్ చదవడం చూడండి. అతనితో కూడా వాడలోని సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను, అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. ఇక్కడ నోవా దినాల్లో మొత్తం అంతా జలప్రలయం, మొత్తం వర్షం పడతా ఉన్న టైంలో నోవా ఇంకా దాంట్లో ఉన్న పశువులన్నీ బయట లోపల ఉన్నాయి, మిగతావంతా నాశనం అయిపోతుంది. ఫుల్ వాటర్ ఉంది. 6వ వచనంకి వచ్చేయడం ఒకసారి. 40 రోజులు అయిన తర్వాత ఆ ఓడకున్న కిటికీని తీసిన తర్వాత కాకిని వదిలాడు. ఎందుకు వదిలాడంటే నీళ్ళు ఆరేయ లేదా చూడడం కోసం కాకిని వదిలాడు. వెళ్ళింది, కానీ దానికి కాల్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేకపోతే మరలా తిరిగి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఇంకా నీళ్ళు ఇంకిపోలేదు, ఆరలేదు అని. మళ్ళీ ఏం చేశాడు? చెక్ చేయడానికి ఒక నల్లటి పావురాన్ని పంపించాడు. మరలా పావురాన్ని పంపాడా? ఫస్ట్ ఏమో కాకి, నెక్స్ట్ పావురం, మరలా నల్ల పావురం. రైట్. ఇక్కడ అది వెళ్ళి ఒలివ్ మొక్క ఒకటి, చిన్న మొక్క కొమ్మ ఈడ్చుకుని వచ్చింది. దాని అర్థం ఏంటంటే నీరు తగ్గుతుంది అనే విషయాన్ని గమనించాడు. ఆ ఓడ లోపల ఉన్న నోవాహు, ఆ నోవాహుకు ఉన్న లోపల అన్ని పశువులకి ఒక సమాధానాన్ని తెచ్చింది. ఏది? పావురం. అందుకే ఈ పావురాన్ని శాంతి కోసం వాడతారు.
ప్రపంచం అంతా ఒప్పుకోవడం కారణం ఏంటంటే శాంతికి చిహ్నము పావురం, నిష్కపటము శాంతికి చిహ్నము పావురాన్ని వాడతారు. కారణం ఏంటంటే నోహ దినాల్లో ఇది జరిగినది. అప్పటి వరకు ఆ మనశ్శాంతి లేని ఆ లోపల ఒక శాంతి సందేశాన్ని ఇది తీసుకొచ్చింది. అందుకు శాంతిగా నిష్కపటమైన పావురము వలె, దానికి శాంతి కోసం మనం వాడతారు. సాధారణంగా ఈ పావురాన్ని వాడుతున్నప్పుడు, ఈ పదం వాడుతున్నప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ పావురాలనే వాడేవారు. సందేశాలు పంపించాలంటే పావురాలనే వాడేవారు. ఈ పావురంకున్న గుణం ఏంటంటే చంపుతారా అని భయపడేది కాదు. మా యజమానుడు నన్ను పంపాడు, నేను వెళ్తాను, అదొకటే తెలుసు. ఇంకేముండు నిష్కపటంగా వెళ్తాయి, వెళ్ళి ఆ సందేశాన్ని చేరవేసి మరలా తిరిగి వస్తాయి. దానికి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే కొన్ని కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయినా దాని ఇల్లుని ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది. ఇల్లు దాని ప్రాంతం ఎక్కడ. ఇలాంటి పావురం గురించి మాట్లాడుతూ నోహ దినాల్లో శాంతిని తెచ్చింది కాబట్టి పావురం వలె అన్నాడు. కొంచెం ఇంకా ముందుకు వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 16. యేసు ప్రభు వారికి ఆయన బాప్తిజం ఇస్తున్న టైంలో 13 నుంచి 16. ఆ సమయంలో యోహాను చేత బాప్తిజం పొందబడుతున్నప్పుడు యేసు ప్రభు గలిలయ నుంచి యోర్దాను దగ్గరికి వచ్చాడు. బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చారు. యోహాన్ గారు అంటున్నారు, బాబాయ్ ప్రభువా, నీ చేత నేను బాప్తిజం పొందాలి, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావేంటి అని అడిగాడు. నువ్వు అసలు చెయ్యి, బాబు ఏం మాట్లాడద్దు, నాకు బాప్తిజం ఇది చెయ్యాల్సిందే అని చెప్తున్నాడు. యేసు ప్రభు బాప్తిజం తీసుకోగానే నేలలోంచి ఒడ్డుకి వచ్చిన తర్వాత ఆకాశం అప్పుడు తెరవబడిందంట. తెరవబడి దేవుని ఆత్మ పావురము లాగా వచ్చి చూసి, ఈ నా ప్రియకుమారుడు, నేను ఈయన బాగా ఆనందిస్తున్నాను అని చెప్పినాడు. రైట్. ఇక్కడ నోహ దినాల్లో నోహ పంపించిన తర్వాత ఆ శాంతి సందేశాన్ని తెచ్చింది పావురం నిష్కపటంగా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభు బాప్తిజం తీసిన తర్వాత పరలోకం తెరవబడి పావురం వలె, కానీ పావురం కాదు, పావురం వలె అంటే పావురం లాగా. ఇప్పుడు పావురం లాగా నిష్కపటంగా అవ్వాలి. ఈ నిష్కపటం అంటే ఒక పదంలో చెప్పాలంటే అమాయకంగా అన్నట్టు. ఏంటది? అమాయకంగా అవ్వాలి. పావురంలాగా నిష్కపటంగా అవ్వాలి, అమాయకంగా అవ్వాలి. పాములాగా తెలివితేటలు ఉండాలి, పావురంలాగా అమాయకంగా అవ్వాలి. మన భాషలో పాములాగా తెలివితేటలు ఉండాలి, పావురంలాగా అమాయకత్వం కూడా ఉండాలి. ఇందుకు అమాయకత్వం అంటే ఏంటి మీకు మీ భాషలో చెప్పండి. ఏమీ తెలీదు. ఏమి తెలియకపోతే ఎర్రోడు అంటారు. ఏమి తెలియకపోతే ఎర్రోడు అంటారు వాళ్ళని. అది పట్టవు. అన్నీ తెలుసు కానీ తెలియనట్టు ఉండాలి. అన్నీ అవగాహన ఉన్నాయి కానీ తెలియనట్టు ఉండాలి. ఇక్కడ మా పిల్ల మొన్న మధ్యన ఫోన్ చేసి, ఇప్పుడు 4:30 ఆ టైంకి 3:30, 4 వచ్చిన తర్వాత ఫోన్ చేసి వాళ్ళ క్లాస్లో స్టోరీ చెప్పారంట. ఆ స్టోరీ చెప్తుంది నాకు. డాడీ ఒక స్టోరీ చెప్తాను వినే అన్నాడు. 20 నిమిషాలు నాన్ స్టాప్గా చెప్తుందండి. నేను పడుకుని వెంటనే నిద్ర వస్తుంది నాకు. ఒక బాబు ఇంట్లో ఉన్నాడంట. ఆ బాబు ఇంట్లో ఉంటే వాళ్ళ మమ్మీ లేదంట. విన్నావు డాడీ? ఆ బాబు ఏం చేశాడంటే ఒక్కడే ఉండి ఆడుకుంటున్నాడంట. ఒక సౌండ్ వచ్చిందంట. ఏంటా అని చూస్తే దయ్యం వచ్చిందంట అని చెప్తుంది. దయ్యం స్టోరీ దీనికి ఎందుకు అనుకున్నాను నేను అప్పుడు. దయ్యం వచ్చిందా అని అంటే, అవును వచ్చింది. ఎలాగొచ్చిందంటే పెద్ద పెద్ద గోర్లు, పెద్ద పెద్ద పళ్ళు, పెద్ద కళ్ళు, బ్లడ్ కావాలి, నాకు బ్లడ్ కావాలి, నీ బ్లడ్ తినేస్తాను, బ్లడ్ తాగేస్తాను, నేను తినేస్తాను అంటుందంట అని చెప్తుంది. అంతా 20 నిమిషాలు చెప్పిన తర్వాత నిజంగా అయ్యింది అమ్మాయిది అంటే, నిజంగా అయ్యింది, మా ఫ్రెండ్ ఇంట్లో అయ్యింది అని చెప్పింది.
నేను నమ్మినట్టే అన్నాను. అవునా, అమ్మో అమ్మో అన్నాను. అది నిజం అనుకున్నట్టే చెప్తుంది. ఇప్పుడు చెప్పిన ఆ పిల్ల అమాయకురాలా, నేను అమాయకున్నా? ఎవరు అమాయకులు? తనేనా, నీ కాదా? ఇప్పుడు దాంతోపాటు ఉన్న వయసు ఉన్నవాడు ఆడు పిల్లోడు ఉన్నాడు అనుకుందాం. పిల్లోడు దాంతోపాటు ఇదే స్టోరీ చెప్తే చూస్తే ఏం కాదు అంత అబద్ధాలు చెప్తున్నా అంటాడు. ఆడు నమ్మడు. ఇప్పుడు నేను ఎందుకు నమ్మాలి? నాకు తెలీదా? తెలుసు. కానీ నేనేం చేస్తాను ఇప్పుడు? నిష్కపటంగా నమ్మడం ప్రారంభించాలి. మీకు తెలుసు ఆ విషయం, అంటే ఆ వ్యక్తి ఏం చేశాడో, ఆ వ్యక్తి ఏం తప్పు చేశాడో ఆ విషయం తెలుసు. అయినా తెలియనట్టు నిష్కపటంగా. మొన్న వెళ్ళినప్పుడు మా అమ్మ కాఫీ ఇచ్చిన తర్వాత ఆ గ్లాసు నేను ఆ కిటికీ దగ్గర పెట్టి, నేను ఆ ల్యాప్టాప్లో నేను పని చేసుకుంటున్నాను, కిటికీ దగ్గర పెట్టాను. పాపను పిలిచిన తర్వాత ఏంటి డాడీ అన్నది. ఆ కప్ తీసుకెళ్ళి వంటగదిలో పెట్టామ్మా అన్నాను. పెట్టామా అంటే పెట్టేస్తాను డాడీ అని చెప్పింది. ఏదో బొమ్మ పట్టుకుని ఆడుతుంది, పెట్టలేదు, మర్చిపోయింది. ఈ లోపల మర్చిపోయింది. అది మర్చిపోయింది అనే విషయం నేను చూస్తున్నాను, పట్టించుకోవట్లనే విషయం చూస్తున్నాను. అది పడుతుంది అనే విషయం కూడా నాకు తెలుసు. పడిపోద్ది గాలికి అని. గాలి మాకు ఎక్కువ గాలి వేస్తూ ఉంటుంది అక్కడ, సముద్రపు గాలి. అది అలా వెళ్ళి ఆడేసుకుంది. నేను కావాలని లోపలికి వెళ్ళాను. ఈ లోపల గాలి వేసింది, కర్టెన్ తగిలింది, పడింది, గ్లాసు పగిలింది. ఇలా చూసింది నా వైపు. నేను ఏం తెలియనట్టే ఉన్నాను. స్లోగా వెళ్తుంది, ఇలాగ వెళ్తుంది. నేను దాని వెనకాల వెళ్ళి దాక్కున్నాను. ఎందుకంటే వాళ్ళు తొక్కేస్తామని భయం. వెళ్ళి చూసిన తర్వాత అదేంటి స్మైలీ పడిపోయింది అన్నాను. డాడీ బయట నుంచి ఒక పెద్ద బర్డ్ వచ్చిందంట. బర్డ్ వచ్చి ఇలా ఊపుతుంటే ఆ బర్డ్ రెక్క తగిలి పడిపోయింది అని చెప్పిందండి. ఏం చెప్పాలి ఇప్పుడు సమాధానం? భయపడిపోయింది. వాళ్ళ బాబు చూసాడు, చెప్పిన పని చేయలేదు, అయిపోద్దేమో అని భయపడిపోయింది. ఇప్పుడు భయం మొదలైపోయింది. భయపడి పెద్ద బర్డ్ వచ్చింది, ఆ రెక్క తగిలిసిందని చెప్పింది. అప్పటికప్పుడు వెళ్ళేసిన స్టోరీ. ఇప్పుడు నేనేం చెప్పాలి? ప్రారంభం నుంచి నేను చూస్తున్నాను ఏం జరిగిందో. ఇప్పుడు నేను నిష్కపటంగా ప్రవర్తించిన రావాలి. నిష్కపటంగా. అదేం అబద్ధం వాడుతుందో తెలుసు, కానీ తెలియనట్టుగా. కానీ ఒకరోజు చెప్పాలి, ఒక టైం వచ్చినప్పుడు నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్తాను ఆ విషయంలో. ఇప్పుడు అది జరిగిన వెంటనే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని కొట్టడం ప్రారంభించకూడదు. నిష్కపటంగా. భయపడిపోయింది, నిష్కపటంగా రావాలి. ఒక్కసారి బైబిల్లో ఒక చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 32 నుంచి 34 వరకు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపేస్తున్నారు, చనిపోవడానికి రెడీగా ఉన్నారు. 32. ఇంకో ఇద్దరు కూడా యేసు ప్రభుతో పాటు సిలువ మీద ఉన్నారు. వారు తప్పు చేసిన వారు. వేశారు. యేసు ప్రభు అంటున్న మాట. అప్పటికి యేసు ప్రభుని కొట్టుకుంటూ, లాక్కుంటూ, ఉమ్ములేసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుతూ, జుట్టుపట్లు లాక్కుంటూ, రక్తమంతా అయిపోయేంత వరకు తీసుకొచ్చి ఆ సిలువ ఎక్కించి సిలువ పైన ఉంచి ఇంకా హేళన చేస్తుండగా యేసు ప్రభు వారు అంటున్న మాటల, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు గనక వీరిని క్షమించండి అన్నారు. ఒకసారి ఇప్పుడు నా వైపు ఆలోచించండి. యేసు ప్రభుని ఆ మనుషులు హింసిస్తున్న మనుషులకి యేసు ప్రభుకి హింస కలుగుతుందనే విషయం తెలిసే తెలీదా? యేసు ప్రభుని అక్కడున్న మనుషులు అవమానిస్తున్నామనే విషయం అక్కడున్న మనుషులు తెలిసే తెలీదా? యేసు ప్రభు రక్తం కారిపోయింది, చర్మం అంతా లేచిపోయి ఉంది అనే నొప్పి యేసు ప్రభుకు ఉందనే విషయం అక్కడున్న మనుషులకు తెలిసే తెలీదా? తెలుసు. చనిపోబోతున్నాడు, ఇప్పుడైనా వదిలేద్దాం అనే ఆలోచన వారికి ఉంటుందా ఉండదా? అయినా సరే కూడా హేళన చేస్తున్నారు, ఇంకా హింసిస్తున్నారు. ఇవన్నీ ఆ మనుషులు తెలిసే తెలీదా? ఇవన్నీ యేసు ప్రభుకు తెలిసే తెలీదా? మరి ఏమంటున్నాడు? అదేంటిది వాళ్ళగా? అది నిష్కపటమైన మనసు అంటే.
వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, ఎందుకు చేస్తున్నారో వారికి తెలుసు, యేసుప్రభుకి తెలుసు. కానీ ఏం చేస్తున్నారో వారికి తెలియదు అంటున్నాడే. అందుకు పావురం వలె నిష్కపటమైన మనసు ఆ ప్రభుకి ఇవ్వబడింది. మనల్ని కూడా ఆ నిష్కపటమైన మనసు ఎప్పుడైతే వస్తుందో మనుషులు గెలుచుకుంటాం. నేను ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా ఇంటి దగ్గర తెలిసిన ఒక మెడికల్ షాప్ నాకు ఉంది, తెలిసిన మెడికల్ షాప్. ప్రతి నెల మా నాన్నగారికి నేను ట్యాబ్లెట్లు తెచ్చేవాడిని. పెద్ద షాప్ అది. ఆ ప్రాంతంలో ఆ టేబుల్ దగ్గర బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మందులు, విక్స్ బిల్లు అన్నీ ఉండేవి లైన్గా. నేను ఒకరోజు మా నాన్నకి మందులు తీసుకున్నప్పుడు ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత ఒక ఆయన కొంచెం బట్టలు బాగాలేదు, ఆయన వచ్చి ఆ షాప్లో ఉన్న వ్యక్తులను అడుగుతున్నాడు, గోకుల్ పౌడర్, ఏం పౌడరు విన్నారు ఎప్పుడైనా? పాత రోజుల్లో ఆ మెడ్రాస్ ఈ తమిళనాడు ప్రాంతంలో ఎక్కువ వాడతారు. తెల్ల డబ్బా, రేగు డబ్బా ఉండి అయ్యప్ప స్వామి బొమ్మ ఇది ఉంటుంది దానిపైన. గోకుల్ పౌడర్ అది. ఏ వస్తువు ఉండదో ఆ వస్తువు అడుగుతాడు ఆ వ్యక్తి. గోకుల్ పౌడర్ ఉందా అన్నాడు. నేను ఇప్పుడంటే ఇది చిన్నప్పుడు విన్నాను నా పౌడర్ గురించి. ఇదేంటి ఈయన అడుగుతున్నాడు. ఇలా చూసే లోపల సంచిలా పెట్టి బ్రెడ్ ప్యాకెట్ నెమ్మదిగా సంచిలో వేస్తాడు. ఆ వ్యక్తి సంచిలో వేస్తాడు ఇలా బ్రెడ్ ప్యాకెట్. మీరు చూస్తుండగా దొంగతనం చేస్తే చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. నేను కూడా అంకల్ అని చూపిస్తున్నాను, డైరెక్ట్గా చెప్పకుండా చూపిస్తున్నాను. ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అతను ఆ పౌడర్ లేదా అని చెప్పి ఆ సంచి తీసుకుని అలా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే వెళ్ళి అతనితో చెప్పాను, బ్రెడ్ ప్యాకెట్ తీసాడండి అన్నాను నేను. బ్రెడ్ ప్యాకెట్ తీసాడు ఆయన అన్న. తీసాడులే, ఆస్తులు పోతాయి ఏంటి, ఒక బ్రెడ్ ప్యాకెటే కదా అన్నాడు అతను. ఇదేంటి ఇలాగ అంటున్నాడు, వ్యాపారస్తుడు ఎక్కడైనా అలాంటి మాట అంటాడా అండు. తీసాడులే అన్నాను. మరలా నెల తర్వాత వెళ్ళిన తర్వాత మరలా వచ్చాడండి. మళ్ళా గోకుల్ పౌడర్ ఉందా అంటున్నాడు. అనే లోపల బ్రెడ్ ప్యాకెట్ వేసాడు. ఆయన్ని అడిగాను, తీసిన తర్వాత మళ్ళీ ఆ షాప్ ఆయన అడిగాను వెళ్ళిపోయిన తర్వాత, తెలుసా మీకు అన్నాను. తీసాడండి. చుట్టూరు బోల్ సీసీ కెమెరాలు ఉన్నాయి, నా ఎదురుగుండా టీవీ ఉంది, ఎవడేం చేస్తున్నాడు నాకు తెలియదా అన్నాడు. మరి తీసేస్తున్నారు కదా అండి అన్నాను. అవును తీసేస్తున్నాడు అన్నాను. మరి ఏమనరా అన్నాను. బ్రెడ్ ప్యాకెట్ ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు బ్రెడ్ ప్యాకెట్ తీస్తున్నాడు, ఇంకా 20కి మించి తీయట్లేదంటే ఆ చిన్న ఆకలి తీర్చుకోవడానికే కదా, పోనే అన్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. 5 నెలల తర్వాత మళ్ళీ నాకు కనపడ్డాడు అతను. మరలా బ్రెడ్ ప్యాకెటే. నా వైపు చూశాడు అతను, షాప్ ఓనర్. ఇలా అన్నాడు, నన్ను చెప్పొద్దన్నాడు, దొంగతనం చేస్తున్నాడు రాడు, నువ్వు చెప్పక అని చెప్తున్నాడు. ఇదేంట్రా బాబు తిరిగి ఇలా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఆయన బ్రెడ్ ప్యాకెట్ వేసాడు, గోకుల్ పౌడర్ అన్నాడు, బ్రెడ్ ప్యాకెట్. ఏంటి అంకుల్, ఏంటి కథ ఏంటి చెప్పండి, ఏంటి నాకు చెప్పండి, నాకు తెలుసుకోవాలనిపించింది. ఆ వ్యక్తి ఎవరైతే తీసుకెళ్తున్న విషయం ఈ షాప్ ఓనర్కి తెలుసు, పట్టుకెళ్ళిపోతాడని విషయం తెలుసు. కేవలం బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్తున్నాడంటే ఎంత ఆకలితో ఉండుంటాడో. పక్కన రేటు కలిగిన బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, అవి ముట్టుకోవట్లేదు. తక్కువ ఏదుందో అది తీసుకెళ్తున్నాడు. ఆడు మంచోడే, నా దృష్టిలో ఆడు మంచోడే. అదిగో ఆ బయట కూడా సీసీ కెమెరా ఉంది, నోట్రా చూడు ఏం చేస్తాడని చెప్పి ఆ సీసీ కెమెరా చూపిస్తుంటే ఆ లోపల దూరి ఆడితో పాటు కుక్క ఉంది, ఆ వ్యక్తితో పాటు అడుక్కున్నాడు కుక్క ఉంది. ఈడు సగం బ్రెడ్లు తింటూ సగం కుక్క పెడుతున్నాడు. ఆ కుక్క ఎక్కడికి వెళ్ళి తినేయచ్చు, కానీ కుక్క పెడతాడు. చూడు అన్నాడు. చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆయన అడిగాను, మరి ఏంటి ఎందుకు మీరు లాస్ కదా అంటే, బోల్డ్ అవుతాయి బ్రదరు, బోల్డ్ అవుతాయి అమ్మా, ఎందుకు చిన్న దానికోసం. తెలిసి కూడా ఏమీ మాట్లాడలేదండి ఆ వ్యాపారి. సరిగ్గా సంవత్సరం తిరిగిన తర్వాత ఏ వ్యక్తి అయితే బ్రెడ్ ప్యాకెట్ దొంగతనం చేస్తున్నాడో ఆ వ్యక్తే ఆ షాప్కి వాచ్మ్యాన్ కింద పనిలో జాయిన్ అయ్యాడు. పెట్టాడు ఈయన. ఆయనతో మాట్లాడితే చెప్పాడంట, ఏంటి మీరు ఏం చేస్తారు, ఏ ఊరంటే మాది గుంటూరు అండి, మాది మా భార్య నా పిల్లలు నాతో బలవంతంగా ఆస్తి రాయించుకుని నన్ను బయటకు తోస్తారు, ఇప్పుడు నాకేం దిక్కులేదు, అలా అడుక్కుంటూ ఈ విశాఖపట్నం వైపు వచ్చాను, ఈ ఇటువైపు వచ్చాను అని చెప్పాడంట. చెప్పిన తర్వాత సరే నీకు పని ఇస్తాను చేస్తావా అంటే, తిండి పెట్టండి చాలు నాకు డబ్బులు ఒక్కలా అని చెప్పాడంట. ఆ షాప్ అంతా తీయగానే తుడుస్తాడు, షాప్ బయట కూర్చుంటాడు, బండి ఎలా పెట్టాలో చెప్తాడు, బండి ఎలా తీయాలో చెప్తాడు, షాప్ అంతా కట్టేసే వరకు అక్కడ ఉంటాడు. షాప్ కట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడే ఆయన కోసం ఒక రూమ్ వేయించారు. ఆ రూమ్లో వాచ్మ్యాన్ కింద పనిలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా సాధ్యం? ఒక వ్యక్తి నిష్కపటంగా ప్రేమించాడు కాబట్టి, తెలుసు దొంగతనం చేస్తున్నాడని అయినా సరే నిష్కపటంగా తెలుసు ఆయనకి
అంత ప్రేమిస్తే ఆ వ్యక్తి ఇంట్లోనే పనివాడి కింద మారాడు. ఒక జీవితం నిలబెట్టాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఎలా సాధ్యం అది? ఆ రోజు ఆ వ్యక్తి ఆ షాప్ లోపల చూస్తే అక్కడ వాక్యం రాసుంది. అప్పుడు కానీ నాకు క్రైస్తవుడు నాకు అర్థం లేదు. అప్పుడు కానీ క్రైస్తవుడు నాకు అర్థం లేదు. ఆ దేవుని ప్రేమను బట్టి ఈ క్రియ చేయగలుగుతున్నాడు అని. అంత నిష్కపటంగా ఉండగలుగుతామా? చెదకొట్టి రెండు పట్టుకుని తీసేస్తూ ఉంటే తెలిసినా సరే కూడా అంత నిష్కపటంగా ఉన్నాడంటే ఆ బైబిల్ మాట పట్టున్నాడు ఆ వ్యక్తి. పాము వలె వివేకంగా ఉంటూ పావురం వలె నిష్కపటంగా ఉన్నాడు. ఉంటే మాట తీరు మారుద్ది, బుద్ధి మారుతుంది. అది లేదంటే ఆ భయము లేదు, ఆ భక్తి లేదు, ఆ